వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడైతే మన ఇల్లు హోమ్ టూర్ చేయబోతున్నాం. హోమ్ టూర్ అంటే ఏం లేదండి, జస్ట్ ఊరికే నేనేం మీకు చూపించాలనేసి మా ఇల్లునైతే హంగామా అయితే ఏం చేయట్లేదు. జస్ట్ ఎలా ఉందో అలా చూపించేస్తున్నాను. ఎందుకంటే మేము ఇల్లు మారిపోతున్నామండి, సో అందుకే ఖాళీ చేస్తున్నాం కాబట్టి హోమ్ టూర్ అనేది చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఇదైతే గుమ్మం అండి. ఇలా ఎంట్రన్స్ వచ్చేస్తే ఇంకా ఇదిగోండి, ఎంట్రన్స్లోకి ఇలా రాగానే హాల్ అన్నమాట. ఇది హాలు. బయట అయితే వర్షం పడే మాదిరిగా ఉంది, అందుకే ఇప్పుడే బట్టలు తెచ్చి లోపలేసాను. ఇంకా అవైతే మడత పెట్టాలి. నేను పిల్లలైతే లేరు, బయటకు వెళ్ళారు. ఇవైతే నేను ఇప్పుడు మడత పెట్టాలి. ఇంకా తెచ్చి అక్కడ వేసాను. సరే, మనకి టైం లేదు, అందుకనేసి నేను మీకోసం హోమ్ టూర్ అనేది చేసి చూపించేద్దామనేసి ఇంకా చూపిస్తున్నాను. ఇంకా హోమ్ టూర్ విషయంలోకి వచ్చేస్తే ఇదిగోండి, చూస్తున్నారా? ఇదేనండి హాలు, చిన్న హాలు. క్లియర్గా చూపిమంటారా? చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి మన సోఫా, ఇంకా టీపా, ఇంకా ఇటు వచ్చేస్తే వంట రూమ్ అండి. బాటిల్కి నీళ్ళు పట్టాలి. ఇదిగో అన్నీ తీసి పెట్టాను. ఫ్రిడ్జ్లో బాటిల్స్ అన్నీ తీసి పెట్టాను. పిల్లలు వచ్చేసరికి నేను వాటర్ బాటిల్కి నీళ్ళు పట్టేసి వంట చేయాలి. పాత్రలన్నీ ఇప్పుడే తోమానండి. మళ్ళీ ఒక గిన్నె పడింది, మళ్ళీ టీ కాసాను, మళ్ళీ ఒక గిన్నె పడింది. అక్కడి నుంచి ఇంకా వంట చేయాలి. ఇంకా వచ్చేసి పికిల్స్ అండి, టమోటా మ్యాంగో పికిల్స్. ఇది వచ్చేసి వంట రూము. ఇంకా మన ఫ్రిడ్జు, మన రైస్ బ్యాగ్స్. ఇది వచ్చేసి వంటిల్లు అండి. అంతే, వంటిల్లు మరీ సింపుల్ లేండి. మేమేమి హంగామా ఏం చేయట్లేదు, జస్ట్ ఎలా ఉందో అలా చూపించేస్తున్నాను. ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఇదైతే మా ఫ్యామిలీ ఆల్బమ్. ఇదిగోండి, నేను, మా ఆయన, నా పిల్లలు. ఇంక ఇలా వస్తే పాప సెకండ్ బర్త్డే పిక్ అండి. ఇదైతే ఎలా ఉంది చూస్తున్నారా? పాప సెకండ్ బర్త్డే పిక్ ఇది. బాగుందా? అమ్ము మీకు అందరికీ ఇష్టమే కదా. అమ్ము మీ అందరికీ ఇష్టమే. అమ్ము సెకండ్ బర్త్డే పిక్స్ అండి ఇవి. అమ్ముకి ప్రతిసారి బర్త్డే అనేది చాలా బాగా జరుగుతుంది. ఇది రాజు సెకండ్ బర్త్డే పిక్ అండి. కనిపిస్తుందనే అనుకుంటున్నా. ఇదైతే రాజు సెకండ్ బర్త్డే ఫోటో, ఇది అమ్ము సెకండ్ బర్త్డే అండి. ఇదిగో వెనకాల బ్యానర్ కూడా ఉంది. వెనకాల హ్యాపీ బర్త్డే యశస్వి అనేసి ఉంది. ముందున్న ఇంట్లో అండి పాపకప్పుడు, ముందున్న ఇంట్లో అండి ఇవి. పాపకప్పుడు ముందున్న ఇంట్లో ఫస్ట్ ఒక బర్త్డే చేసాము. బర్త్డే అయిన మరుస రోజు ఈ ఇంటికి వెళ్ళామన్నమాట. మళ్ళీ సెకండ్ బర్త్డే అనేది ఈ ఇంట్లో చేసాము. ఇంకా మళ్ళీ ఆ సెకండ్ బర్త్డే ఫోటోనే ఇది కూడా. ఇది వచ్చేసి చూస్తున్నారా? అదన్నమాట విషయం. రాజు సెకండ్ బర్త్డేది అది. ఇంకా ఇది మా ఫ్యామిలీ ఆల్బమ్. ఇలా వచ్చేస్తే ఇంకా ఇది డ్రెస్సింగ్ టేబుల్. అయ్యో, ఇంక ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇంకా ఇది వచ్చేసి మా మ్యారేజ్ ఫోటో అండి. మా మ్యారేజ్ అప్పుడు మా అత్తమ్మ ఉండింది. తర్వాత మా అత్తమ్మని మేము మిస్ అయ్యామన్నమాట. ఇంక ఇది వచ్చేసి నేను, మా ఆయన. చూస్తున్నారా? నేనేం రెడీ చేయలేదండి, ఇల్లు ఎలా ఉందో అలానే చూపించేస్తున్నాను మీకు. ఇంక ఇటు సైడ్ వచ్చేస్తే వినాయకుళ్ళు. ఇదిగోండి వినాయకులు. మెయిన్ మీకు ఇప్పుడైతే ఎందుకు చూపిస్తున్నానంటే మేము ఈ హౌస్ ఖాళీ చేస్తున్నామండి, అందువల్ల మీకు చూపించాల్సి వస్తుంది. లేదంటే కొంచెం లేట్గా టైం తీసుకొని కొంచెం ఆర్గనైజ్ చేసేది ఉన్నింది. చేసిన తర్వాత చూపిద్దాం అనుకున్నా కానీ కాకపోతే కుదరలేదు. మనము మారిపోతున్నాం కాబట్టి చూపించాను. ఇదైతే మా యానివర్సరీకి పిల్లలు గిఫ్ట్ చేశారండి. ఈ ఇయర్ కాదు, 3 years బ్యాక్ మా యానివర్సరీకి పిల్లలు గిఫ్ట్ చేశారు. మాకు తెలియకుండా కింద నిర్మల ఉంటుంది, నిర్మల వాళ్ళ పాపను తీసుకొని వెళ్ళి వాళ్ళైతే ఇది ఇలా చేసుకొని వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఫొటోస్ వాళ్ళు పెట్టలేదు,
ఆల్బమ్ మాత్రమే వాళ్ళు పర్చేస్ చేసుకొని వచ్చారు తను తీసుకెళ్ళి. ఇంకా మళ్ళీ నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఫొటోస్. ఇటుపక్క పాప బాబు, ఇటుపక్క మేము. ఇంక ఇది వచ్చేసి పాప గోపికమ్మ వేషం వేసుకునింది. ఇంకా రాజు ఇంకా ఇలా వచ్చేస్తే అక్కడ కొన్ని థింగ్స్ ఉంటాయి కదండి, నార్మల్గా ఉంటాయి కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఆధార్ అని, రేషన్ అని అట్లా అందుబాటులో ఉండడానికి అక్కడ పెట్టేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి మా యానివర్సరీ కాదండి, మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ అన్నమాట ఇవి. నేను ఇలానే పెట్టుకొని ఉన్నాను. అదిగోండి అక్కడ ఒక చిన్న బొమ్మ ఉంది, ఇంకా ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఒక వినాయకుడు ఉన్నారు. వచ్చినోటివి అలా పెట్టుకొని ఉన్నాను. ఇంకా ఇది అమ్మునే. ఇలా వచ్చేస్తే ఇంకా ఇది మా హోమ్ థియేటర్ అండి, సోనీ అండి. సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాకు, మా ఆయనకి, ఇద్దరికి. ఇంక ఇది వచ్చేసి నా బ్యాంగిల్స్ అండి, అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి మీకు రీసెంట్గా మీకు చూపించాను కదా అమ్ము కోసము పిగ్గీ బ్యాంక్ లాగా తీసుకున్నాను. డైలీ ఎంతో కొంత వేస్తారు, ఇందులో సేవ్ చేసుకోవడానికి ఇది కొనిచ్చానని చెప్పాను కదా. ఇదైతే ఇంకా సేవ్ చేసుకుంటున్నారు వాళ్ళైతే. వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి రాగానే ఏదో ఎంతో కొంత ఇస్తారు, తీసుకొని అందులో సేవ్ చేసుకుంటున్నారు. ఎంత అమౌంట్ వేసినామనేసి అక్కడ లైన్ రాస్తారనమాట. ఇంక ఇది వచ్చేసి మా టీవీ అండి. మా టీవీ ఎల్జీ 43 ఇంచెస్ టీవీ. ఇంకా ఇలా వచ్చేస్తే ఇటు సైడ్ కూడా నా బ్యాంగిల్సేనండి. అమ్మ నీకు బ్యాంగిల్స్ పిచ్చిలాగా ఉంది అంటారా? ఆడవాళ్ళకి ఇంకేముంటాయండి. అదిగోండి ఒక కొత్తింటికి వెళ్ళిన తర్వాత బ్యాంగిల్స్ కూడా ఒకరోజు వీడియో తీసి పెడతానులే. ఇంకా ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్. ఇంక ఇటు వచ్చేస్తే పూజ రూమ్ అండి. హాల్లోనే మనకు ఒక సెల్ఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇదిగోండి పూజ రూమ్ ఇది. నేనేం ఆర్గనైజ్ చేయలేదు, సో ఎలా ఉందో అలా చూపించేస్తున్నాను అంతే. అదనమాట విషయం. ఇంక ఇక్కడ దీపం అయితే పెట్టుకుంటాము, ఇంతే అండి. ఫ్రేమ్స్ కూడా నేను ఎక్కువ పెట్టుకోలేదు, ఉన్న దాంట్లోనే నీట్గా పెట్టుకున్నాను. ఇదే అండి మన దేవుడి రూమ్ అయితే ఇదేను. క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా హోమ్ థియేటర్ 5.1 అండి, కాబట్టి 5 స్పీకర్స్ వస్తాయి. మా ఆయనకి సౌండ్ ఎఫెక్ట్ కావాలని అటొకటి అటొకటి అట్లా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇంకా మా అత్తమ్మ అండి ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా, మా అత్తమ్మ 2018లో చనిపోయారు. ఇంకా మా అత్తమ్మ అక్కడ ఉండేదైతే ఇంకా అంతే అండి. టెడ్డీ బేర్స్ అక్కడ మా ఫ్యామిలీ ఫోటో. లాస్ట్ ఇయర్ మా ఆయన బర్త్డేకి మా పాప గిఫ్ట్ చేసింది, అది హ్యాండ్మేడ్ చేసి. రీసెంట్గా నేను ఆ సైకిల్ చేశాను కానీ మా ఆయన ఎత్తి పైన పడేశాడు. ఇంకా అక్కడ మా ఆయన పెళ్లి కాకముందు ఎప్పటిదో పిక్ అండి ఇది, అది మా ఆయన. ఇంకా అవి టెడ్డీ బేర్స్ అలాగనమాట. ఇంకా ఇలా వచ్చేస్తే ఇదైతే బెడ్రూమ్ అండి. ఇంకా ఆ మంచం అయితే ఇక్కడ ఆ మంచం ఉండేది కానీ ప్రజెంట్ అయితే ఇక్కడ లేదండి. దాన్ని తీసేసి ఆ కబోర్డ్కి కొంచెం సపోర్ట్గా అలా పెట్టామన్నమాట. కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల ఆ కబోర్డ్కి సపోర్ట్ కింద అదైతే అలా పెట్టేశాము. ఇదైతే ఇంకా బెడ్ అయితే కింద వేసేసాము. ఇంకా తెలిసిందే కదా, ఇంకేంటంటారా. ఇదైతే నా టైలరింగ్ స్పాట్ అండి. నేను ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళతో కన్నా ఈ మిషన్తోనే నా బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళతో చాలా తక్కువ ఉంటాను, దీని మీదే నా బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టిచ్చింగ్ చేయడం, ఎమ్మింగ్ చేయడం అలాంటివన్నీ. ఇంకా లేవగానే దేవుడి ఫోటో చూడాలనేసి బెడ్రూమ్లో కూడా ఒక దేవుడి ఫోటో అనేది పెట్టుకున్నాము. ఇల్లు అయితే ఇలా ఉంటుందండి, చూస్తున్నారా. ఎక్కడ చూడు కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు, కానీ మేము అడ్జస్ట్ చేసుకొని మ్యాక్సిమం 5 ఇయర్స్ ఉన్నాము. ఇంకా ఉండలేని పరిస్థితి వచ్చింది, సో అందువల్ల అయితే ఖాళీ చేసేస్తున్నాం. ఇంక ఇది వచ్చేసి మా వాషింగ్ మిషన్ అండి. మా వాషింగ్ మిషన్ ఇదైతే శాంసంగ్. ఇంకా ఇలా వచ్చేస్తే బట్టల కోసం ర్యాక్ అండి. ర్యాక్లో బట్టలు ఉన్నాయిలేండి, డైలీ వేర్ బట్టలు. ఇంకా ఇది వచ్చేసి మా ఏసీ, హయర్ ఏసీ. ఇంకా ఎందుకు మారిపోతున్నామంటే ఇదే అండి మెయిన్ రీజను. దీనివల్లే మారిపోవాల్సి వస్తుంది. దీనివల్ల అని చెప్తాను కానీ రీజన్ అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను. మెయిన్ అయితే దీనివల్ల మారిపోతున్నాం. ఉండలేమండి, ఇంకా ఉండలేము. బతుకుంటే ఏదో ఒకటి బఠానీలో
సమోసాలు అమ్ముకొని బతకచ్చు కదా, అందుకనేసి వెళ్ళిపోతున్నాం. మెయిన్ రీజన్ అయితే ఈ బెడ్రూమ్ వల్లే మెయిన్ సమస్య. సో అందుకనేసి మారిపోతున్నాం. ఇంకా ఈ డ్రా లోపలంతా నేను చూపిలేనండి. ఎందుకు చూపిలేనంటే దీన్ని సపోర్ట్ కింద ఇలా పెట్టాము. ఇదిగో ఇది తీయాలంటే అది తన్నుకుంటుంది. ఇంకా ఇటు వచ్చేస్తే బీరువా అండి. ఇంకా ఆల్మోస్ట్ అందరికీ ఉండేదే కదా బీరువా. మా నాన్న వాళ్ళు నా పెళ్ళైనప్పుడు తీసిచ్చినారు ఈ బీరువాని. ఇంకా బీరువా అయితే దీని లోపల ఉంది. ఇంకా ఇల్లు అయితే చేంజ్ చేసేస్తున్నాం కాబట్టి మీరందరూ చాలాసార్లు అడిగినట్టున్నారు హోమ్ టూర్ అనేసి. ఇంకా అందుకనేసి ఈరోజు హోమ్ టూర్ చేసేస్తున్నాను. కానీ నేనేం ఆర్గనైజ్ చేయలేదు. అవి వచ్చేసి ఎల్లో కలర్ ఉంది కదా, అవి వచ్చేసి మేము ఎవ్రీ ఇయర్ కావిడి అనేది ఎత్తుతామండి ఆడిక్రితిక్కి. అప్పుడు కావాలనేసి అలా పెట్టి, అది కావాలి కంపల్సరీ కాబట్టి అలా పెట్టుకున్నాము. ఇల్లు అయితే ఇదే అండి హిస్టరీ. ఇంకా వేరే ఏం లేదు ఈ ఇంటికి చెప్పడానికి. నేను మెయిన్ ఈ ఫోటో మిస్ అయినట్టున్నాను కదా. ఇదిగోండి మా ఆయన కన్యాకుమారికి మాల వేసుకొని వెళ్ళినప్పుడు అది తీసుకున్నారు. ఇంకా ఆ ఫోటో కూడా అమ్ము సెకండ్ బర్త్డే ఫోటోనే. కింద ఉండేది కూడా అమ్ము సెకండ్ బర్త్డే ఫోటోనే అండి. మీకు జూమ్ చేసి చూపిస్తానులేండి. ఇదిగోండి అమ్ము రాజు ఉండేది కూడా సెకండ్ బర్త్డేదే, నేను మా హస్బెండ్ ఉండేది కూడా సెకండ్ బర్త్డేనే. ఇంక ఇదైతే మా ఆయన కన్యాకుమారిలో తీసుకున్నారు. ఇంతే అండి, ఇల్లు గురించి చెప్పడానికి ఇంకేం లేదు. మా హోమ్ టూర్ అయితే ఇలా జరిగింది. చాలా ఇప్పుడు వెళ్ళిపోతున్నామని దీని గురించి బ్యాడ్గా చెప్పకూడదు, కానీ ఇల్లు అయితే బాగా మంచిగా ఉండింది. కాకపోతే మెయిన్ ఆ బెడ్రూమ్ వల్ల మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. సరే, వీడియో కనుక ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇంకా